గణపతి దేవో రమయ వందనాలికయ్యా గణపతి దేవో రమయ వందనాలికయ్యా తొలి దీపములికయ్యా ఎప్పుడైతే నాయన అలా లక్ష్మీదేవి ఎప్పుడైతే కుమారుడి భర్త గారిని విష్ణుమూర్తి గారిని ఎప్పుడైతే తన్నబడి చూసిందో ఆ వాడెవడో వచ్చి నా భర్తని తండ్రి ఆ గుండెల్లో ఎప్పుడు నేనే ఉన్నాను కాక నేనున్న స్థానంలో ముసలివాడు వచ్చి తండ్రిని చేత ఆయన తండ్రిని కాకంట ఆయన కాళ్ళు పట్టుకొని ఇంకా ఇంక సేవ చేస్తున్నారని ఆ కోపంత మహాతల్లి ఇలా బాధలు ఇచ్చిపెట్టి ఇలా నా ఆయన వచ్చేసి భూలోకంలో తపస్సు చేసుకుందండ ఎప్పుడైతే తపస్సు చేసుకుంటుందో ఆయన అప్పుడు ఎక్కడున్నా అంటే అప్పుడు ఎప్పుడైతే తప్పు చేసుకుంటుందో లక్ష్మీదేవి పోయిందని లక్ష్మీదేవి కనిపించలేదని విష్ణుమూర్తి లక్ష్మీ 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 అంటూ ఇలా బాధంట తిరుగుతున్నాడంట ఆయన ఎప్పుడైతే తిరుగుతున్నాడో ఆ మాటలు ఉమ్మడి చాలకిచ్చి నువ్వు కంగారు పడే పని లేదు నీకు భూలోకంలో అంగమంగ వైభవంగా తెల్లారితే నీ పూజలు నీ కళ్యాణం నీ దర్శనాలు ఈ భూలోకంలో జరుగుతాయ్యా నువ్వు ఏ కంగారు పడలేదు భూలోకంలో లక్ష్మీదేవి నువ్వు కలుసుకుంటారు కాబట్టి నువ్వు కంగారు పడేదని ఆనాడు మా భూమారేసి విష్ణుమూర్తికి వరం ఇచ్చాడంట ఆ ప్రకారంగా మహానుభావుడికి విష్ణుమూర్తి రూపంలో వీరవారి రూపంలో వీరగొండ వెంకటరామూర్తి రూపంలో కూడా మహానుభావుడు కృపలకు అలాగా దర్శనాలు
అన్న ఉన్నావు అవి కంగరట అలా ఎప్పుడైతే జరుగుతాయో ఆ మాట నుంచి ఆవిడ ఇష్టమూర్తి కూడా లక్ష్మీ కూడా అనుకుంటా ఇలా నా నాయన కూడా నా సాగొస్తాను పోయిందా ఎప్పుడైతే సాగొస్తున్నాడో ఆయన నారాయణ భట్ వచ్చి లక్ష్మీ అంటూ తిరుగుతున్నాడట ఎలా తిరుగుతుందంటే ఎప్పుడైతే నాకు ఎదురుతున్నాడో ఆ ఇష్టమూర్తి కూడా నా గోడ మీద నా గోడ పెద్దాడు పోయిందా మాయా దివా లక్ష్మో దివా లక్ష్మో ఎప్పుడైతే నువ్వు లేని వైకుంఠం నాకెందుకని పాత్ర వదిలిపెట్టి విష్ణుమూర్తి కూడా నా నాన్న పెడుతున్నాడో సాగు వచ్చిస్తున్నాడట ఎప్పుడైతే సాగు వస్తున్నాడో శ్రీగాలి శ్రీమూర్తి వచ్చి అడుగులో నా నాన్న పడ్డ అడుగులోని శ్రీగాలి శ్రీమూర్తి వచ్చి తొలగరం అనుకుంటున్నాయంట తొలగరం అని ఎప్పుడైతే కూర్చున్నాడో మహానుభావుడు చెట్టుకు జారబడేటప్పుడు చనిపోయాడంట ఎప్పుడైతే చనిపోయాడో ఆ శ్రీగాలి శ్రీమూర్తికి చెట్లు అన్నీ కలిసి ఇలా ఆకు కలిసి ఇలా పుట్టులా తయారయ్యి ఇలా కోరు పుట్టులా తయారయ్యి మహానుభావుడు కోరు పుట్టులోని ఇలా కొలువై ఉండిపోయాడంట ఎప్పుడైతే కోరు పుట్టులో కొలువై ఉండిపోయాడో ఆ ఎవరు చూశారంటే బ్రహ్మదేవుడు కొడుకు నారద వారు చూశారట నారద వారు చూసి మా చిన్నాన్ని చూస్తే కోరు పుట్టులో కోరై ఉండిపోయాడు మా పిన్నమ్మ ఊళ్ళో తపస్సు చేసుకుంటుంది ఈ తపస్సు చేసుకుంటే మాది ఎందుకు మా చిన్న దాహం అంటూ కోరు పుట్టులో ఎప్పుడైతే ఉన్నాడో ఈ అన్యాయం చూడలేక ఈ నారద వారు ఇలా పిన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు పోయిందా అద్వాలతీమో తప్పు చేసుకుంటాం నీ తప్పు ఎవరు చూస్తున్నారు పిన్నమ్మా అని ఎప్పుడైతే పిన్నంతో ఎప్పుడైతే చెప్పాడు నారద వారు లక్ష్మి అంటది బాబు నారద ఏ తప్పు చేసుకున్నా ఏ పుణ్యం చేసుకున్నా ఏ కొండకెళ్ళినా ఏ దేవుని తెలిసినా ఎవరి కోసం అనుకుంటావు నాయన భర్త కోసమే ఏం చేసినాని అందుచేత
భర్త కోసం కాబట్టి ఆ భర్త ఏమో కుదిరలేనప్పుడు నాకు ఈ తపస్సు ఎందుకని లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి కూడా అదే నారద ఎలాగైనా చిన్నాను కాపాడుతున్నామని బెమ్మను కాపాడుతున్నాడు బెమ్మ లోకాలకి ఇలా సాగెళ్తున్నాను పోయిందా రావుగారు బ్రహ్మదేవ ఈ తమ్ముడు కోరుకుంటున్న పూలపై దాహం దాహం కోరు కట్టినంట మంచినీళ్ళు పోతామంటే మనం మంచినీళ్ళు ఏమంట నా వల్ల కాలేదు ఆయన ఇల్లు ఏదైనా సలహా తీసుకోవాలని సలహా తీసుకోవాలని బ్రహ్మదేవుడి కాడికి వెళ్ళి బ్రహ్మదేవుడు కావాలని లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు అంటాడు లక్ష్మి లక్ష్మి ఈ ఆడవారికి కొంగరు ఎక్కువ చిన్న మాట అంటే అచ్చిపోయి మాట అంటే అమ్మగారు వెళ్ళిపోతారు చూసేవా ఏం జరిగిందో అని లక్ష్మీదేవిని బ్రహ్మదేవుడు అంటాడు లక్ష్మి లక్ష్మి మా తమ్ముడిని కాపాడాలంటే నేను అవతారం ఎత్తాను మా తమ్ముడు చెప్పాడు దూరవతారం ఎత్తాడు నువ్వు గొల్లబామ అవతారం ఎత్తి గొల్లబామ యంత్రం వేసుకొని ఆవుని దూడతో సోలాపురి సంతకెళ్ళి సోలాపురి సంతలో ఆవును అమ్మితే ఆ సోలాపురి మహారాజు ఆవును కొంటాడు ఆవును కొన్న తర్వాత ఆ దొడ్డు గొల్లగోపుడికి ఆవును చెప్తాడు ఆ గొల్లగోపుడు మాయ చేసి వెళ్ళి మా తమ్ముడికి పోడతామని దాదా తల్లి వారే